పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటారండి అశ్వగంధాని. అంటే ఎందుకంటారంటే ఏ రోగానికైనా తగ్గుతుందండి. మాక్సిమం ఏ మెడిసిన్స్‌లో అయినా అశ్వగంధ ఉపయోగిస్తారు. మనకి నర్వస్ వీక్‌నెస్‌కి బాగా పనిచేస్తుంది. ఇంకా మజిల్ స్ట్రెంగ్త్‌కి అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా! వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందంటారు. స్ట్రెస్ రిలీఫ్‌కి పైగా నరాల వీక్‌నెస్‌కి కూడా బాగా వాడుతుంటారు. స్లీపింగ్ కూడా వాడతారు కదండీ! స్లీపింగ్‌కి ఈ దీంతో పాటు జటామాంసి అని 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ 200కి ప్రైస్. 100 గ్రామ్స్ 200 రూపీస్ ఉందండి ఇది. టేస్ట్ అయితే కొంచెం బాగుండదనే చెప్పాలి. అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వటం వల్ల అంత భయంకరంగా ఏమి ఉండదండి. చేదైతే ఉండదు కానీ కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు షుగర్ లేకపోతే పటిక బెల్లం, యాలకులు ఇవి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. దాంతో పాటు ఇది పాలల్లో కలుపుకుంటే బెస్ట్ అండి. ఎక్కువ వేసుకోకూడదండి. ఒక చిన్న పావు టీ స్పూన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది కొంచెం